తెలంగాణకు నీరు అందింపజేసే ఒక ప్రాజెక్టే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్. అది ఏమైందన్నా, ఒక 2 పియర్సే కురింగిపోయినాయి. 2 పియర్సే ప్రకృతి వైపరీత్యమా కారణం ఏదైనా 2 పియర్స్ కురింగిపోయినాయి చెప్పి అంటున్నా. ఆ 2 పియర్స్ కురింగిపోతే 30 మాసాలు గడుస్తుందయా. ఈ 30 మాసాల కాలంలో ఆ కుంగిపోయిన 2 పిల్లలు కట్టలేనట్టు ఒక అసమర్థ ప్రభుత్వం. ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అసలు ఆయన ఏమన్నాలో దానికి తోచలేదు చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే కేవలం కేసీఆర్ గారిని దోషిగా ఎత్తి చూపే ప్రయత్నం తప్ప తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ప్రజల్లో కనబడితే ఎట్లుంటదని చెప్పని ఒక కుట్రపూరితంగా ఏదైతుందో ఆ 2 పియర్స్ మరమ్మతు ఏదైతుందో ఈ 30 మాసాలుగా నాన్సుతో వచ్చిందని చెప్పి అంటున్నాను. దురదృష్టం ఏంటంటే ఈసారి కరువు వస్తుంది. ఇది మృగశిర కార్తీ అంటే ఇప్పటికి మొత్తం వర్షం మనకు పునాస ఏదైతుందో ఆరంభమయ్యే ఒక దినం అని చెప్పి అంటున్నా. అటు పునాస ఆరంభమయ్యే దినం ఇది రోహిణి కాతులే గడ్డలు కొడుతున్నాయని చెప్పి అంటున్నాను. రాబోయే కాలం ఏ విధంగా ఉంటుందో తెలియదు. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, దాని ఆవశ్యకత అనేది మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది చెప్పంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఆవశ్యకత మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది చెప్పంటున్నాను. దానికే వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయమైనట్టు నేను ఏదో 27 జూన్ వరకు దాన్ని మరమ్మతు చేస్తా. నువ్వు 27 జూన్ కాదురా నాయన, నీ జీవిత కాలంలో మీతో కాదు, అది మళ్ళీ మరమ్మతు కావాలని చెప్పంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మళ్ళీ రేపు ఎన్నికల్లో ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావటం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో హరీష్ రావు గారు తోడు నిలిచి ఈ 2 పియర్స్ ఏదైతే మరమ్మతు చేసి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో సుభిక్షం చేసేటువంటి యొక్క ఘనత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దక్కబోతుందనే ఒక భావన నేను వ్యక్తం చేస్తాను చెప్పంటాడు. దాంతో పాటు అందరం రైతుల మీద కులానికి ఎవరమైనా కానీ మనం పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తుంది, ధాన్యం కొనుగోలు ఆవశ్యకత ఎంత ఉంటుందో మీకు తెలియదు కాదు. దశాబ్ద కాలం అన్నది ఎంత సమస్య ఉన్నా కానీ ఏదైతుందో ఏ విధమైనటువంటి రైతుకు ఇక్కట్టు కలవకుండా కేవలం పెట్టుబడి సమకూర్చడమే కాదు, రైతు బంధు సకాలంలో ఇవ్వడంతో పాటుగా వీళ్ళ రైతు బీమా సౌకర్యంతో పాటుగా మనం పండించే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ ఏదైతుందో వాటి మద్దతు ధర కల్పింపజేసే ఒక ఘనత మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి అంటాడు. ఈసారి చూసిన మేము ఎన్ని కష్టాలు పడ్డాము. ఇప్పుడు ఆఖరికి వస్తే మేము కొనుగోలు చేసినామని చెప్పి చెప్తారు కావచ్చు, కానీ ఎక్కడైనా ఇవాళ ప్రతి సంచికి 3 కిలోల నుండి 5 కిలోల దాకా కోసిందా కోయలో మీరు చెప్పండి. ప్రతి సంచికి అని చెప్పి అంటున్నారు. 3 కిలోల నుండి 5 కిలోలు అంటే 40 కిలోల బ్యాగ్ 3 కిలోలు పోతే 2.5 సంతలో క్వింటల్ అవుతుంది. 7.5 అని చెప్పి 5 కిలోలు పోయింది కదా. మనం తూకం వేసేటప్పుడు మాయిశ్చర్ ఎంత ఉండాలి? 17% ఉండాలి. ఆ 17% తూకం ఏమైపోయింది? అది 9-10% వచ్చింది మనం తూకం వేసే సమయానికి. అంటే ప్రతి క్వింటల్ మీద ప్రతి రైతు 5 నుండి 10 కిలోలు ఏదైతుందో నష్టపోయిందని చెప్పి అంటున్నా. క్వింటల్కి 24 రూపాయలు లెక్క కడితే 5 కిలోలకు ఏదైతుందో 120 రూపాయలు, 10 కిలోలకు ఎంత అవుతుంది? 280 రూపాయలు అని చెప్పి అంటున్నా. ప్రతి రైతు ఒక ఎకరానికి 30 క్వింటల్ పండిస్తే ఈ లెక్క కడితే నువ్వు ఇచ్చే రైతు భరోసా 6,000 ఎగ్గొట్టినావు, అది పోయింది. ఇక్కడ వచ్చాడు వరి ధాన్యం మీద పొందే మద్దతు ధరలో ఏదైతుందో 6,000 రూపాయలు ఏదైతుందో ఆ రైస్ మిల్లర్ దోపిడీకి మనకు గురైన నిజామాబాద్ చెప్పండి అని అంటున్నాను. నేను ఒకటే ఉదాహరణ చెప్పంటున్నాను. నేను మిత్రులు హరీష్ రావు గారు తెలియదు కాదు. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ఏదైతుందన్న, ఇది రైస్ మిల్లు పోయిన తర్వాత ధర్మకాంట తూకం వేస్తారు. ధర్మకాంట తూకం వేసిన తర్వాత రైస్ మిల్లర్ ఏదైతుందో వాడి కోత కోసి వాడు మన ట్రక్ షీట్ ఇస్తాడు. ఈ ట్రక్ షీట్ కున్న ఈ ధర్మకాంట తూకాన్ని వ్యత్యాసం ఏదైతుందో ఇది దోపిడీ. ఇది దోపిడీకి నిదర్శనం అని చెప్పంటున్నాను. ఇవాళ నిజంగానే ఈ ప్రభుత్వం ఏదైతుందో రైస్ మిల్లర్ దోపిడీ గురి కాలేదు అని చెప్పని భావించినట్టయితే ఇవాళ ధర్మకాంట తూకానికి అనుగుణంగా
ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్, ట్రక్ షీట్ కాదురా నాయన. ధర్మకాంట తూకానికి అనుగుణంగా ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ ఏదైతుందో మీరు రైతుకి ఇప్పియండి. అప్పుడు ఏదైతుందో మీరు రైతుకు న్యాయం చేసే వాళ్ళ మీతో చెప్పంటున్నాను. దయచేసి గమనించే ప్రతి రైతు గమనించాలని చెప్పంటున్నా. మనం ఎంత మోసం పోయినాము, ఎట్లా మోసం పోయినాము చెప్పడానికి నేను నిదర్శనాలు పేర్కొంటున్నా చెప్పంటున్నా. దీని మరి మిత్రుడు హరీష్ రావు గారు అవసరం న్యాయ పోరాటం చేసేనా కానీ ఈ ధర్మకాంట తూకానికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ చెల్లింపు చేయించే ప్రయత్నం చేసడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను.